విజయవాడ సితారా గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ కు అనుమతి ఇవ్వడాన్ని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తప్పుపట్టారు. జలకన్య ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాద ఘటన ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. గతంలో తాము ఏనాడు ఇలాంటి వాటికి పర్మిషన్లు ఇవ్వలేదన్నారు. అనుమతి గడువు పూర్తయినా ఎగ్జిబిషన్ కొనసాగుతోందని అన్నారు. పక్కనే స్కూల్ ఉన్న అదృష్టవశాత్తు ప్రమాదం తప్పిందని అన్నారు. ఆమె ఒకవేళ ఏదైనా జరుగుంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇంకా ఎక్కువ స్ప్రెడ్ ఇట్లు కొట్టాలా. ఒకవేళ ప్రాణ నష్టం కానీ జరిగితే ఆ గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఈ రోజు పెళ్ళాయో ఆ గ్యాస్ సిలిండర్ ఒక్కటి వెళ్ళి ఆ స్కూల్ మీద పడినా అక్కడ పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగినా ఎవరు దీనికి సమాధానం చెప్తారు? గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోన 5 ఏళ్ల కాలంలోన ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టడం కానీ లేకపోతే ఎవరికైనా పర్మిషన్లు ఇవ్వడం కానీ ఏనాడు జరగల. గణపతులు పెడుతున్నారు, ఎగ్జిబిషన్లు పెడుతున్నారు, ఎలా పడితే అలా పర్మిషన్లు ఇస్తున్నారు. వాకింగ్ ట్రాక్ ఇక్కడ ఉండేది, పూర్తిగా వాకింగ్ ట్రాక్ అన్నది ఈ రోజు కనుమరుగైపోయింది. కొన్ని లక్షలు పెట్టి వాకింగ్ ట్రాక్ మేము ఇక్కడ నిర్మించాం. ఈ రోజు ఆ వాకింగ్ ట్రాక్ ఎక్కడైనా మీకు కనబడుతుందా? ఒకవేళ ప్రాణ నష్టం కానీ జరిగితే ఆ గ్యాస్